ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి. నిజానికండి మనం ఎప్పుడు క్యాంపింగ్ వీడియో చేద్దారన్నా కొంచెం గ్యాప్ అనేది వచ్చేస్తుందండి ప్రతి క్యాంపింగ్ వీడియోకి. ఎందుకంటే అండి మనకి క్యాంపింగ్ చేయడానికి మంచి రిస్కీ ప్లేస్ దొరకాలి కదండి, దానివల్ల లేట్ అయితే అవుతుందండి. అందుకే వీడియోస్ కూడా లేట్గా వస్తున్నాయి. ఈ రోజు అయితే అలా కాదండి, మేము ఉంటున్న ఇల్లు వదిలేసి ఎవరో లేని ఊర్లోకి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. పైగా ఇంకోటి ఏంటంటే అండి, మేము ఉంటున్న ఇల్లు కాడి నుంచి ఇదే లాస్ట్ వీడియో అండి. ఎందుకంటే అండి మేము ఉంటున్న ఇల్లు అయితే ఖాళీ చేసి ఇంకొక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఒకవేళ మా ఇంటికి కానీ వస్తే, అదే మేము ఉంటున్న ఇల్లు గారికి ఎవరైనా వస్తే రాకండి, ఎందుకంటే మేము ఇక్కడ ఉండలేదు. మనం అయితే ఇల్లు అయితే ఖాళీ చేసేస్తున్నామండి. ఈ ప్లేస్ని కూడా వదిలేస్తున్నాం. మన వీడియోస్లో మనకు చాలా బాగా సపోర్ట్ చేసింది ఈ ప్లేస్ అన్నమాట. నాకు ఈ ప్లేస్ ఈ ఇల్లు అన్న చాలా ఇష్టం అండి. మనం అయితే ఈ ఇల్లు వదిలేసి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ ఇంటికాడి నుంచి లాస్ట్ వీడియో అనమాట అండి. ఇక పైనుంచి ఇక్కడ నుంచి అయితే రావండి, మరొక కొత్త ఇంటికాడి నుంచి వీడియోస్ వస్తాయి. వీడియోస్ అయితే ఆగమండి. ప్రస్తుతానికి అయితేనండి మనం ఎవరు లేని ఊర్లోకి వెళ్ళి క్యాంపింగ్ అనేది వేయాలి. అది కూడా చాలా డేంజర్ ప్లేస్, ఎవరు ఉంటారు అక్కడ. మీకు అయితేనండి ఈ వీడియో చాలా బాగా నచ్చేద్దండి. మీరైతే ఒక లైక్ కొట్టి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎందుకనండి ఎవరు లేని ఊర్లో ఒకసారి క్యాంపింగ్ అనేది చేసామండి. ఇప్పుడైతే ఆ ఊర్లో అయితే చేస్తలేదండి, వేరే ఊర్లో చేస్తున్నాం. డిఫరెంట్ ప్లేస్ అనమాట. అది చాలా భయంకరంగా ఉంది. పైగానండి సగమేమో ఊరు మునిగిపోయినట్టు ఉంటుంది, సగమేమో ఇల్లు ఉంటాయి. అదే ప్లేస్లో క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. ఎందుకంటే అది పగటాలు అందంగాను, నైట్ ఏమో చాలా భయంకరంగా ఉంటుంది. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్దండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా లేట్ చేయకుండా మన క్యాంపింగ్ సంబంధించిన వస్తువులు తీసుకుని ఎవరు వస్తారో వాళ్ళని తీసుకుని అయితే క్యాంపింగ్ అయితే వెళ్ళిపోదామండి. మా అమ్మ అయితేనండి మన క్యాంపింగ్ వెళ్తానికి మ్యాగీ అయితే రెడీ చేస్తుందండి. అక్కడ వెళ్ళినప్పుడు ఉడకబెట్టుకోవడానికి ఇబ్బంది అవుద్దని ఇక్కడే ఉడకబెట్టి పట్టుకెళ్ళిపోతున్నాం అనమాట. మనం క్యాంపింగ్ వెళ్తే కానీ మన బుజ్జిగాన్ని కూడా సర్దేస్తున్నాం. దీన్ని సర్దేస్తే మొత్తం అన్ని సామాన్లు సర్దేసినట్టేనండి. మన బండికి అయితే నేను మొత్తం ప్రతి ఒక్క సామానం అయితే సర్దేశామండి. మనం ఇంకా క్యాంపింగ్ వెళ్ళాలి. మన బండి కూడా సిద్ధం అయిపోయింది. బ్యాగ్ గీద్దామా, వెళ్తామేమో, జాగ్రత్త నువ్వు. బ్యాగ్ మైలైపోతుంది అన్ని సామానం ఇందులో. సరే అమ్మా, బాయ్. అబ్బా, మొత్తం అన్ని సామాను చక్కబెట్టేటప్పటికండి తలపైన తోక్కొచ్చిందండి. ఇంకా లేట్ చేయకుండా మనం క్యాంపింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం. పైగా ప్లేస్ ఎక్కడో మీకు వెళ్తా చెప్తానండి. ఇంకా పదండి వెళ్ళిపోదాం. మా ఓడి తెలివితేటలు చూడండి. మా అన్నయ్య పెట్రోల్ అయిపోయిందని బండి మనకి ఇచ్చేసాడు పెట్రోల్ కొట్టించుకోవాలని. నా బండిలో పెట్రోల్ ఉంది, అది వేసుకుని పోయాడు అనమాట. తెలివితేటలు. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్ చాలా డేంజర్ అండి. ఎందుకంటే అక్కడ గొర్రగేదులు, నక్కలు, తోడేళ్ళు గట్రా తిరిగితే అంటే అండి మనం వెళ్ళిపోయే లొకేషన్కి అండి మా ఊరు నుంచి అక్కడికి ఒక 28 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. మనం నల్లగొండ, సీతానగరం అలాగే గండిపోసమ్మ తల్లి దాటాలండి. ఇప్పుడు ఆ దారికి వెళ్తున్నాం. ప్రస్తుతానికి అయితే నల్గొండ అయితే క్రాస్ చేసామండి. మనం ఇప్పుడు మళ్ళీ మన్యం సైడే వెళ్తున్నామండి. అంతమంది మన్యం సైడ్ అంటున్నాను కదా. మన్యం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ గట్టకి అల్లూరు సీతారామరాజు గారు పాలించిన భూమి అండి ఇది. అందుకనే మన్యం అంటాం మేము. ఇప్పుడు టైం అయితేనండి 3:20 అవుతుంది. మేము రామచంద్రపురం ఊరు దాడుతున్నాం మా ఊరు నుంచి. ఈ దరిదాపులో ఉన్న ఊర్లన్నీ బాగుంటాయి కానండి ఒకటే మైనస్ అండి, రోడ్డు అయితే అస్సలు బాగోదు. మొత్తం దుమ్మి ఘాటీలు రోడ్డు నాశనం అయిపోయి ఉంటుంది అనమాట. రోడ్డు కూడా ఎందుకు నాశనం అయిపోద్ది అంటే అండి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది కదా, దానికోసం లారీలు ఏడు తిరుగుతూనే ఉంటాయి అంతమాను. దానికోసం రోడ్డు అనేది పాడైపోద్దండి. కానీ ఊర్లో అయితే మంచి గొప్పగా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఊరు కూడా చాలా అందంగా, ఏదో పల్లెటూరికి పట్టు చీరగట్టినట్టు. ఏ పెద్ద వాహనం వెళ్ళినండి దుమ్ము అయితే గట్టిగా లేతుందండి. దారంటే వెళ్తుంటా మొహం అంతా దుమ్ము కొట్టుకుపోతుంది. ఎందుకనండి క్యాంపింగ్ ఎవరెవరు వెళ్తుందంటే అండి మా అన్నయ్య అలాగే కరేపగ్గాడు, చెనక్కిగాడు, మేము నలుగురిని కలిపి అయితే క్యాంపింగ్ అయితే వెళ్ళబోతున్నామండి. ఎందుకనండి ముందు వీడియోలో మా అన్నయ్య చాలా భయపడిపోయాడు కదా, మళ్ళీ తీసుకురాకూడదు అనుకున్నాం. కానీ మా ఓడి ఏమన్నాడంటే అదే అది భయపడకుండా ఉంటాడంటండి. అది చూద్దాంలే. మా ఓడైతేనండి భయపడకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడంటే నైట్ టైము. అందుకని తీసుకొచ్చాం, చూడాలి ఈ పాలు ఏం చేస్తాడో. ఇప్పటికే లేట్ అయిపోతుందండి. మనం గండిపోసం దగ్గరికి అయితే వచ్చాం, ఎక్కడి కింద ఆపేసాం అనమాట. ఇంకా లేట్ అయిపోతుంది, వెళ్ళిపోతామండి. బయట వెళ్ళిపోతాం ఇంకా క్యాంపింగ్ ప్లేస్ కి. మనం అయితే రండి పోలవరం ప్రాజెక్టు వర్క్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చామండి. కింద వర్క్లు అయితే జరుగుతున్నాయి, చాలా వేగంగా జరుగుతున్నాయి. మరి ఆజ్ఞ అన్నది ఏమాత్రం తెలియదండి మాకు. ప్రతిరోజు ఏదో చేస్తూనే ఉంటారు. పోలవరం ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది. కాకపోతే అసలైన పని ఇదే అనుకోండి. ఒక కొండనే తవ్వేసి అటు నుంచి అటుకి కన్నాలు పెట్టారు. అది పని పూర్తయిందంటే పోలవరం ప్రాజెక్టు దాదాపు అయిపోయినట్టే అనుకుంటున్నానండి. చెప్పాను, సింపుల్ ఏం కాదులే అండి. వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. ఏ కన్నాలు అనమాట, ఆ టైప్ నుంచి ఈ టైప్కి, ఈ టైప్ నుంచి ఆ టైప్కి కన్నాలు పెట్టారు. ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు అయిపోయినట్టు అనుకుంటున్నాను నేనైతే. ఇదేనండి పాపకొండలకి వెళ్తానికి బోటింగ్ ఏరియా. ఆల్రెడీ బోటింగ్ అనేది ఓపెన్ చేసినట్టు ఉన్నారు. మొన్న వర్షాలకైతే ఓపెన్లో లేవండి. బోట్లు, బండ్లు, కార్లు అవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ అయ్యి ఉంటుంది. వెళ్తున్నారు కూడా కొంతమంది. పాపకొండలకి వెళ్తానికి అయితే ఉందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు పాపకొండలకి. ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట. గండిపోసమ్మ తల్లి దగ్గర ఉంటుంది ఇది బోటింగ్ ఏరియా. మొన్న వరదలకండి ఈ పాకలు వేసారు చూడు, చిన్న పాకలు, అవన్నీ పడిపోయినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ వాటిని బాగు చేసి జనాలు కూడా ఉంటున్నారు అనమాట. ఇక్కడ పాపకొండలో వెళ్తానికి టూరిస్టులు అది వస్తారు కదండి, వాళ్ళ కోసం ఇక్కడ వీళ్ళు అరేంజ్మెంట్ చేయడానికి వీళ్ళందరూ పాకలన్నీ రెడీ చేసుకున్నారు అనమాట.
ఇంకో మొన్న వర్షానికి ఇలా కూలిపోయి ఇగోండి పడవలు అప్పుడు మునిగిపోయినప్పుడు ఇక్కడ నీరు అనేది ఇక్కడ దాకా వచ్చింది అనమాట నా చెయ్యి ఉన్న దాకానే. ఇప్పుడైతే నీరు అనేది వెనకపోవడం వల్ల మునిగిపోయిన పడవలు పాడైపోయిన పడవలు నీటికి కాపాడుతుంది. ఇప్పుడు పాపం చాలా లాస్ పడవలకి ఎంత లాసో పాపం. ముందుసారి క్యాంపింగ్ చేసింది చూడండి అదేనమాట ఊరు. ఇదే దీని పేరు దొందూరు అనమాట. మేము ఈ ఊర్లోనే నైట్ అంతా స్టే చేసాం ఒక రోజు. మనం ఈ రోజు ఇక్కడ ఏమీ క్యాంపింగ్ చేస్తలేదండి, వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ పెట్ట మనిషి కూడా రారు. మాకు నైట్ టైం లైట్ ఏదో కాపాడింది అన్నాం కదండి, అప్పుడు అక్కడ దారి ఉంది, అది ఆ చెట్లు కాపాడుతుంది చూడండి. అక్కడి నుంచి చివరి వరకు అటు ఇటు తిరిగితే మొదలెట్టింది అనమాట. అప్పుడు ఇదంతా మునిగిపోయింది. ఈ నీటి నుంచే కాబట్టి లైట్ అనేది మాకు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ కొత్త ఇంకో ఊరు ఉంది, ఆ ఊరు కూడా కాదు, ఈ ఊరు పేరేటో కూడా తెలదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మేము. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇది ఒక ఊరు అనమాట. ఇక్కడ కూడా ఇల్లు ఖాళీ చేస్తున్నాయి, మొత్తం పాడుపడ్డ ఇల్లు అనమాట. మనం ఈ దారికి వెళ్ళాలండి. ఈ దారి మొత్తం ఇదంతా నీరు వస్తుందండి. ఈ దారి అయితే మునిగిపోయింది, ఇప్పుడే తెరిపించింది అనమాట. ఈ లొకేషన్ చూడండి ఎలాగుందో, సూపర్ ఉంది కదా. పగటాలు ఇలాగే ఉంటది, నైట్ చూడాలి మీరు. మేము అయితేనండి మా అందమైన లొకేషన్కి అయితే వస్తాం. ఎందుకంటే మనం నైట్ క్యాంపింగ్ చేయడానికి ఊరైతే అదిగోండి, మనం అక్కడే అయిపోతున్నాం నైట్ క్యాంపింగ్ అనేది. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, అదిరిపోయింది. ఇప్పుడే సూర్యమాయి దిగితే సిద్ధంగా ఉన్నాడు అనమాట అండి. మేము అయితేనండి నైట్ క్యాంపింగ్ చేయడానికి ఇంకా ఎలుగు అనేది ఉన్నది కదండి, అందుకనే ఒక మంచి లొకేషన్ లో ఆగాం. ఇక్కడ నచ్చింది వండుకుని తిని చీకటప్పుడు ఆ క్యాంపింగ్ కి అదే పాడుపడ్డ ఇళ్ళకి అయితే వెళ్ళిపోతామండి. మా శనక్కాయ అయితేనండి సాయంత్రం టీ టైం అయింది, కాఫీ అయితే పెట్టేస్తున్నాడండి. ఇంటికాడ తానం చేస్తాం మర్చిపోయండి, అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత తానం చేస్తున్నాడు. మనకు వేడివేడిగా కాఫీ కూడా రెడీ చేసాడు శనక్కాయ గడు. ఎందుకనండి ఈ అందమైన లొకేషన్ లో ఆ పక్షుల సౌండ్లు అవన్నీ శబ్దాలు వింటా కాఫీ తాగుతుంటే అన్నిటికన్నా జుర్రు మంది తాగుతుంటే అదిరిపోయింది అంతే. కాఫీ అయితే తాగేసామండి. నూడిల్స్ అయితే తెచ్చుకున్నాం. మా శనక్కాయ గడు ఏదో వండుతాను అన్నాడు, మరి చూడాలి. మనకే ఇంతకీ నూడిల్స్ ఉడకబెట్టి తెమ్మన్నా కదా, ఏం వండుతారో వీటితోటి రెస్టారెంట్ స్టైల్లో నూడిల్స్ వండుతాడు. అవునా, అదండి ఆడు ఎగ్ నూడిల్స్ వండుతాడంట. మన అంతలోకి ఈ లొకేషన్ ఎలా ఉందో చూపిస్తాను. మన బుజ్జిగాని తీద్దాం. ఎంతకేనండి మన బుజ్జిగాడిని ఎంత కొన్నామని చాలా మంది అడుగుతున్నారండి. మన బుజ్జిగాడిని అయితే యూఎస్ నుంచి తెప్పించాం. అక్కడైతే 80,000 పడ్డదండి మనకి ఇక్కడ రావడానికి మొత్తం మీద. ఇంకా ఇండియాలో అయితే చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారండి. మేము యూఎస్ నుంచి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత తెప్పించాం అనమాట. ఇంకా మన బుజ్జిగాడిని ఎగరేసండి. ఈ లొకేషన్ పైనుంచి ఎలా ఉందో చూద్దాం. అవు బుజ్జి జాతికి వచ్చి ఇదంతా వాటర్ ఉంది. డ్రోన్ అయితేనండి వాటర్లో అటు ఇటు తెగ తిప్పేసానండి. అలాగే పాడుపడ్డ ఇల్లు కూడా చూపించాను, చూసారు కదా డ్రోన్లోని. మనం నైట్ అక్కడే క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. నూడిల్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. సాయంత్రం తినడానికి స్నాక్స్ కింద నూడిల్స్ అండి, కాకపోతే కొంచెం నూడిల్స్ లాగా అవ్వలేదు అనమాట. ఇంకేం చేస్తామండి, ఏదోటి తిని టేస్ట్ ఎలాగని చెప్తానే. మా శనక్కి పాపం ఏదో ఊహించుకున్నాడు కానీ అది అవ్వలేదు, కానీ బాగుంది అండి. నూడిల్స్ కొంచెం జావ అయిపోయినాయి, అందుకే కొంచెం దెబ్బేసింది. బాగుంది అండి, పర్లేదు. మరి శనక్కి ఫీల్ అవుతాడు. ఇప్పుడు టైం అయితే 5-6 అవుతుంది. సూర్యమాయి కూడా దిగిపోతే సిద్ధంగా ఉన్నాడు. ఇంకేంటి లేట్ చేయకండి, ఈ ప్లేస్ ని ఖాళీ చేసి మనం పాడుపడ్డ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాంపింగ్ అనేది వేసేసుకుందామండి. ఎందుకంటే చీకటిపోతే సిద్ధంగా ఉంది. ఇదేనండి పాడుపడ్డ ఇల్లు ప్లేస్. మన ఈ ఊర్లోనే క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. నైట్ అంతా మనం ఇక్కడే స్టే చేస్తాం అనమాట. కొంచెం భయంకరంగానే ఉంటది. పాడుపడ్డ ఇళ్ళ దగ్గర ఏముంటాయో తెలుసు కదండి మీకు. మేము సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నామండి, ఎందుకంటే మనం ఎప్పుడు మోసం చేయం, నిజాయితీగా వీడియోస్ చేస్తాం. అది ఎప్పటికి మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇదే ఊరి సెంటర్ అనుకుంటున్నాను నేను. మనం అయితేనండి పాడుపడ్డ ఇళ్ళ దగ్గరికి అయితే వస్తామండి. వెనకాల చూడండి ఇవన్నీ పాడైపోయిన ఇల్లు అన్నమాట. చూడడానికి ఎంత అందంగా ఉందో, నైట్ అంత భయంకరంగా అంతే. చూడండి ఒక్కొక్క ఇల్లు అన్ని పాడుపడ్డ ఇల్లు అనమాట మొత్తం అన్ని. ఇక్కడ మీరే ఊహించుకోండి నైట్ టైం చీకట్లో ఎలా ఉంటది ఇల్లు. ఇంకేంటి చీకటి పడిపోతుంది కదా, ఊరి మధ్యలోకి వస్తాం. మనం అయితే ఇక్కడ ఒక ప్లేస్ అనేది చూసుకుని క్యాంపింగ్ టెంట్ అయితే వేసేద్దామండి. మా అన్నయ్య కరివేపాకు క్యాంప్ ఫైర్ కి అయితే సిద్ధం చేసేస్తున్నారండి, ఎందుకంటే నైట్ టైం చలి ఎక్కువ ఉంటది. క్యాంపింగ్ టెంట్ క్యాంప్ ఫైర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నైట్ తినడానికి వండేసుకోవాలి. చీకటి అడిపోయింది, దాదాపు చీకటి అడిపోతే దగ్గరకు ఉందండి, చీకటి అడలేదు. ఓ శనక్కి రోజు స్పెషల్ ఏట్రా చికెన్ కర్రీ. అవునా, సండే కదా, లెగ్ పీస్ తో దమ్దమ్లు ఆడిచ్చేద్దామని. చూడండి ఎలా కోతున్నాడు, ఉల్లిపోయి చాలా స్పీడ్ కోతున్నాడు. ఓ నాయనో, మంచి చెఫ్ దొరికాడండి మాకు కూరగాయలు కోస్తానికి. ఈ ప్లేస్ అయితేనండి చాలా నిశ్శబ్దంగా ఉందన్నమాట. ఆ పెట్రోల్ సౌండ్లు అయ్యే తప్ప ఇక్కడ ఏమి వినపడతలేదు, వేరే సౌండ్స్ ఏం కూడా వస్తలేదు. మా శనక్కి కూడా అయితేనండి పెందరగడ్డి దాకిడేయాడు వండడానికి. ఏముండదు ఏంటి ఏమన్నారా, అవునా ఏటా ఇల్లా ఏంటి ఎంత పగటాలే. మరి మా ఊడు అంటారా, ఆ ఇంటికాడికి వెళ్ళావా?
మా ఊడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో ఏ అన్న సౌండ్ వినపడ్డదంటండి, దానికేమో బేకలు అయిపోతున్నాడు ఇడు. ఒరే ఏం లేరా మా ఊడు అని ఉంటాడు. ఎంతకేనండి మేము చికెన్ కర్రీ వండుతారు అనుకోలేదు. మన సబ్స్క్రైబర్లు ఒకరు అన్న చికెన్ కర్రీ వండు అనేసి అన్నారు క్యాంపింగ్ వీడియోలోని, అందుకే చికెన్ కర్రీ వండుతున్నాం. మనిషికి ఒకటి చెప్పిన 4 లెగ్ పీసులు అయితే తెచ్చుకున్నామండి, ఎందుకంటే మాలో మా దెబ్బలాడుకుని చచ్చిపోకుండా ఉండటానికి. మా దరిద్రం ఏంటంటే అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైట్ కూడా సరిగ్గా పనిచేస్తలేదు, వెలిగి ఆరిపోతుంది అనమాట, ఏమైందో తెలుస్తలేదు మాకండి. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ కన్నా ఇక్కడ గొర్రెగేదులు అలాగే నక్కలు తోడేళ్ళు ఇవన్నీ ఉంటాయంటే అండి, దానివల్ల కొంచెం భయం అనేది వేస్తుంది. ఇంకో విషయం ఏంటి చెప్పాలంటే అండి, ఇప్పుడు వరదలు అవి కొట్టుకొచ్చినాయి కదా, ఏ జంతువులు కొట్టుకొస్తే మాకు తెలియదు. ఫర్ సపోజ్ పుల్లులు గట్ట కొట్టుకొచ్చినాయి అంటే మా బతుకులు ఇంక బస్ స్టాండే. లైట్ ని జాగా ఏదోలా మేనేజ్ చేస్తున్నానండి, ఎందుకంటే దీంతో మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేది అన్ని చేసేది కదా. ఫైనల్ అయితే లైట్ కష్టపడి బిగించేసామండి, పని అయింది. ఇంకా లైట్ గా లేకపోతే మన బతుకు బస్ స్టాండ్ ఈ రోజు. లైట్ అయితే బిగించేసామండి, కూర కూడా కొత్త కొత్తలాడుతూ ఉడికిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారండి, ఈ పాడుబడ్డ ఇల్లు కూడా లైట్ కాపాడుతుంది అంతే, ఈ చీకట్లో ఏం కాపాడతలేదు. ఏంటది, ఏంటబ్బా అది తెల్లగా ఉంది. ఓని అమ్మ, ఇదా ఏదో గోళం లాంటిది. ఎవరో కూర్చున్నారనుకున్నాను నేను. ఇంకానే చూడండి, ఈ సౌండ్ చాలా నిశ్శబ్దం, కొంచెం భయంగా ఉందన్నమాట. ఈ నిశ్శబ్దంలో జాగ్రత్తగా భయంగా కూర అది వండేస్తున్నామండి. మా ఓడు అటు ఇటు తెగ చూసేస్తున్నాడు, అలాగే కరివేపాకు కూడా అటు ఇటు తెగ చూసేస్తున్నాడు. కొంచెం ధైర్యంగా ఉన్నది ఎవడంటే శనక్కి గడి, నేను కొంచెం ధైర్యంగా ఉన్నాను అనమాట. భయం వేస్తుందా బా? భయం వేస్తుందా? ఈడు బయటపడాలి ఇంకా. ఆ పక్క నుంచి ఏ సౌండ్లు వస్తున్నాయండి, అటే పక్క నుంచి వస్తున్నాయి సౌండ్లు. ఇది లైట్ అయితే మాటలకి ఎత్తలేదండి, ఇక్కడ లైట్లు సరిగ్గా పనిచేస్తలేదు. ఎక్కడి నుంచి ఈడు ఇప్పుడే పారిపోతాడు రే, ఈడు అసలు ఉన్నాడు, ఈడు ముందే సర్దేసుకుంటారు. ఈ నిశ్శబ్దం చాలా భయంకరంగా మారిపోతుందండి. చూద్దాం ఏమవుద్దో ముందు. మా ఊళ్ళో అయితే కొంచెం భయపడుతున్నారు, నేనే ధైర్యంగా ఉన్నాను అనమాట. నేను కూడా ధైర్యంగా ఉండకపోయినాకో వీళ్ళు ఎప్పుడే పారిపోతారు బండ్లు తీసుకుని. కాదు, మా ఊడు ధైర్యంగా ఉంటాను, థమ్సప్ అది కూడా వేసాడు, తెగ చూసేస్తున్నాడు అటు ఇటు. మళ్ళీ అలా చూడకరా, ఈడు ఇంకా అల్లిపోయి పారిపోయాడు ఇప్పుడే. ఈడు పోయి పడుకుంటా క్యాంపింగ్ టెంట్లోనే, ఇంకప్పుడే వెళ్ళిపోతున్నాడు. మనం తినేసిన తర్వాత ఒక గింట్లోకి వెళ్ళి చూద్దారా. ఇది పెంకులు ఎక్కడతాగా కాదు, మామూలుగా వెళ్ళి అంటే మనిషికి ఒక ఇంటికి వెళ్దాం. మనిషికో ఇంటికి నేనైతే క్యాంపింగ్ టెంట్ లో చూస్తాను ముందు, మీరు ఏమో అక్కడికి వెళ్ళి ఇల్లు చూసి మనిషికో ఇంటికి వెళ్దాం. మా ఊళ్ళో అందరూ భయపడే మధ్యలో అండి బగారా అన్నం వండడానికి దాకా కూడా పెట్టేసామండి. ఇంకా బగారా అన్నం కూడా ఉండేలే. ఏదేమైనానండి చీకటికి భయపడాలండి, ఎందుకంటే ఎవరైనా భయపడాల్సిందే. మనం నలుగురు వచ్చేసాం లేదా మాకు భయం లేదు అంత మొండిగా ఉన్నాం అనుకోండి, లైఫ్ లోని దోల తీరిపోద్ది అనమాట. ఇక్కడ చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్స్. టైం అయితే 1 నిమిషం తక్కువ వేడి అవుతుందండి, మన బగారా అన్నం కూడా రెడీ అవుతుందండి. దాదాపు దెబ్బ కొత్తలాడితే అయిపోద్ది అనమాట. ఇదేమో అటు ఇటు తెగ చేస్తున్నాడు ధైర్యవంతుడు ఈయన మహానుభావుడు అంతే. ఇగో వంట సౌండ్ కన్నా వెనకాల నిరుగుతుంది సరిపోతుంది వీళ్ళు. సప్పుడా ఎక్కడా పాతింటి కదా, ఎలాగో వస్తానే ఉంటాలే. ఇటు గుండు లేస్తాడు కిందోడు, అని ముందుకే మూల చెక్కేస్తున్నాడు ఇటు. ఈ సౌండ్ ఏమైనా ఉన్నా నువ్వు కూడా ఎలా ఉంటాలేరా, నాకేమైనా పడతలేదు. నాకేమైనా పడతలేదురా. కోతులు కాదు, పులి అంటావా? ఏదో సంథింగ్ సౌండ్ వస్తుంది, గజ్జల సౌండ్. అదా, అది ఎప్పుడు వస్తుంది అది. క్యాంప్ ఫైర్ మంట వేసారా అని, మంటేసి అక్కడ సౌండ్ వస్తుంది, ఏదో గజ్జల సౌండ్ వస్తుంది. కాకపోతే ఇది మొబైల్, దాంట్లో రికార్డ్ మొబైల్ సపోర్ట్ చేయదు అస్సలు, పని అవదు. ఈ మొబైల్ అంత దూరం లాగేరా బాబు, అదే బాధ. మనకున్నది ఒకటే మొబైల్. వీళ్ళిద్దరు చూడండి రే, ఇంకింతకిరా ఇలా భయపడిపోతున్నారా. మా వాళ్ళు భయపడిపోతున్నారండి, అందుకే క్యాంప్ ఫైర్ వేసేస్తున్నాం. అది రికార్డ్ ఏం పెడతా, ఎవరో మాట్లాడకండి రా, అస్సలు ఎవరు మాట్లాడకండి. ఆ సౌండ్ వస్తుందిరా నిజంగానే, అది ఎవరో సౌండ్ చేయకండి రా. మనకి ఎదురవుతుందిరా ఎక్కడెక్కడ నూరు మూల, అక్కడ నూరు ఎక్కడెక్కడ ఉంది.
రే అల్లిపోకరా బాబు. నలుగురిలో ఒకటి భయపడ్డాడు అనుకో ఇంకా రెచ్చిపోతాయి. తెచ్చిపోతాయి. నీకు వినపడుతుంది కదా శబ్దం. ధైర్యంగా ఉన్నది నీకేరా. మీరు ఎవ్వరు భయపడకండి. పెద్దది భోగమంట వేసేసాం దెబ్బకి. ఏంటి జిమ్ అంది సప్పుడు రాగానే ఆ గజ్జలు సప్పుడు రాగానే ఒళ్ళు పులకరించేసి ఉంటుంది దెబ్బకి. నీకు కెలక్కమంది ఒకసారి. మేము అయితేనండి మంట దగ్గరే భోజనం అది సిద్ధం చేసుకున్నామండి తినడానికి. నిజం చెప్తున్నాను ప్రామిస్ కానీ మా చుట్టూరు గజ్జల సౌండ్ తోటి ఎవరో తిరుగుతున్నారనమాట. నేను నా సెల్లోని ఎలా అంటే అంత పెద్ద కాదండి ఇది, అంటే దగ్గరికి వెళ్ళి తీద్దాం పోనీ అంత దూరమైన రికార్డ్ చేసుకుని తీసుకుంటదంటే తీసుకోదండి. ఇది ఐఫోన్ మీకు కూడా తెలుసు ఎవరికైనా దూరమే తీయదు. మనం మనుషులం కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ మేము చేస్తున్నాం. మా చుట్టూరు ఎవరో తిరుగుతున్నారు గజ్జల సౌండ్ తో. ఏరా లెగ్ పీస్ ఏదైతే అయింది తినేసిపోవడమే. నచ్చింది తినేస్తాను, ఉంటాం లేకపోతే పీకుతాం. ఏదైతేనండి తినేస్తున్నామండి. ఎందుకంటే మనం భయపడతా కూర్చున్నాం ఇంకో ఇంకా భయపడుతూ ఉంటాయి అనమాట. అందుకే భయపడకుండా తినేస్తాం అనమాట. బగారన్నం చాలా బాగుందా. లెగ్ పీస్ భలే ఉడికిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. అయినా పక్కన మంట ఉంటాయండి భయం అనేది తెలియదు. అందుకే మంట పక్కన కూర్చొని మేము తింటాం అనమాట. మా ఓడి చూడండి లైట్ దగ్గర వేసుకుని ఎలా తింటున్నాడు. ఎలా ఉంది అబ్బాయి? బిర్యానీ బాగుంది కానీ ఎన్ని వెనకాల మట్టికి దడ మట్టికి ఊగేస్తుంది బాడీ. అవునా? మామూలుగా అందుకని క్యాంపింగ్ టెంట్ దగ్గర ఉన్నా దూరేస్తున్నాం అంతలాగా. ఎంత ఆడపడుతుంది బహుశా వెనక్కే నీకు. నాకైతే నేను దేనికి భయపడను. అలాగా అంత ధైర్యమే. బాబురే నువ్వురే అది ముందే దూకేసేలా ఉండదు కదా. దూకేసేలా ఉండవు. వీడు భయపడుతున్నాడండి. మేము అయితేనండి భయంగా మేము వండుకున్నది అయితే తినేసామండి. ఇప్పుడు టైం అయితేనండి కరెక్ట్గా 9:30 అవుతుంది. ఇప్పుడు అయితేనండి మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తామండి. కానీ ఇంకోటి చెప్పాలి మీకు, ఎందుకంటే మనం అట్లుండి ప్లేస్కి అయితే వచ్చామండి. మనం వాటిని డిస్టర్బ్ చేయకూడదు. మనం నీట్గా నిదానంగా చెక్ చేసుకుని వచ్చేద్దాం. అంతేగాని అట్లా డిస్టర్బ్ చేయొద్దండి. అట్లుండి స్థామరానికి వచ్చాం మనం, అర్థమవుతుందా? దానికోసం మనం ఏం చేస్తామంటే జస్ట్ చెక్ చేసుకుని ఒకవేళ పడితే తీస్తాను నీట్గా, లేదనుకోండి లేదనమాట. ఇది కేవలం మీ గురించి ధైర్యం చేసి తీస్తున్నాను. కొంతమంది తోటకూర అని కామెంట్లు నెగిటివ్గా పెడుతున్నారండి. మేము ఇంత రిస్క్ చేసి క్యాంపింగ్ వీడియో చేస్తుంటే ఎవరు లేని ఇంట్లో, అది ఎవరు లేని ఊర్లో మళ్ళీ పైగా. అందుకోసమే కొంచెం రిస్క్ చేసి చెక్ చేస్తామండి. ఎవరన్నా కాపాడితే మీకు వీడియోలో తెలియజేస్తాం. మనం ఇట్లా స్థావరానికి వచ్చినప్పుడు అండి మనం ఎంత పద్ధతిగా ఉంటే అంత మంచిది. కానీ ఏం చేస్తాం, కొంతమంది నమ్ముతలేదు కదా, దానికోసం చూపిద్దరని వెళ్తున్నాం. మరి ఏమన్నా కనపడితే చూపిస్తాం. పైగా మా మొబైల్ కూడా దానికి సంబంధించింది ఏం కాదండి, జస్ట్ యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటారు అనమాట. భయం వేస్తుందిలే కొద్దిగా. ఆ గజ్జల సౌండ్ వినబడ్డది ఇందాక, దానికోసం మా క్యాంపింగ్ టెంట్ వదిలేసి చాలా దూరం వస్తాం మేము. ఇదిగోండి ఇవే పాడుపడ్డ వెళ్ళాడు అనమాట. నైట్ చూడండి చాలా భయంకరంగా అంటున్నాయి కదా. ఏదేమోనండి నమ్మించడానికి నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదండి. నా మొబైల్ సపోర్ట్ చేయదు కదా. నేను ప్రాణాల మీద తెచ్చుకోకూడదు, ఎందుకంటే నాకు బోలెడన్ని ఆశలు ఉన్నాయి దానికోసం. అమ్మ బాబు ఎంత భయంకరంగా ఉందో చూడండి ఇదంతా. ఇంటికిరా బాబు నీకు అనిపిస్తుంది రా మనసులోని, కానీ మన వాళ్ళ కోసం తెగించాల్సి వస్తుంది. ఏం చేస్తాం? అమ్మో ఏంటది కుండియా? ఓ నాయనో ఏంటది? సమాధా కాదులే, దాన్ని చూసి వెళ్ళిపోయినా. ఇల్లు, ఇటువంటి ఇల్లు ఎవరుంటారో చెప్పండి. మీరు ఎవరైనా వస్తారా? మీరే చెప్పండి. మొత్తం చెక్ చేసుకుంటున్నాం అనమాట. మేమైతేనండి మా మొబైల్ ముందు చెప్పేస్తున్నాం నిజంగా మనస్ఫూర్తిగా. మా మొబైల్ అయితే దానికి ప్రత్యేకించింది కాదండి. దీనికి సౌండ్స్ అంత క్లారిటీగా రికార్డ్ అవుతలేదు. మాకు వినపడుతున్నాయి ఏ సౌండ్స్ అయినా సరే, కనపడుతున్నాయి కూడా మాకు. కాకపోతే మొబైల్లో సపోర్ట్ చేస్తలేదు అనమాట. ఇది ఊరు ఎండింగ్ అండి. మాకు కనిపించకపోయినా ఒకవేళ మీకు ఏమన్నా కనిపించినట్టు ఉంటే చెప్పండి. మాకైతే 2 గుండెకాయలు కొట్టేసుకుంటున్నాయి పొలమాట దప్పని. ఎవరైనా ఉంటే మమ్మల్ని క్షమించండి. మీ ప్లేస్కి వచ్చి మరి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం. మేము జస్ట్ ఈ రోజు నైట్ కొంటాం, తర్వాత వెళ్ళిపోతాం
అంతే, మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. మా పని మాది, మీ పని మీది. ఓకేనండి. అయినా ఇది తెగించే ధైర్యం చేయాలంటే చాలా కష్టం అండి. అక్కడ చూడండి, మన మంట మనకే భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్కలే అక్కడికి ఎవరైనా వెళ్తారా? అసలు వెళ్ళగలరా? దానిపైన ఇది ఉన్నట్టుంది. ఓ నీ అమ్మ, గోడ సడన్ గా చూస్తే నిజంగా భయం వేస్తుంది. ఇవన్నీ నేను మొత్తం 2000 వీడియోస్ డిలీట్ చేశానండి. మేము ఇలా షూట్ చేస్తుంటే సడన్ గా వీడియో ఆగిపోయింది అనమాట. స్టోరీ ఫుల్ అయిపోయిందని. మేమైతే ఇంట్లోకి వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేద్దారన్న ఉద్దేశం అయితే లేదండి. అందుకే మేము ఈ రకంగా చూపిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు స్థావరానికి వచ్చాం కదా, మన పద్ధతిలో మనం ఉంటే బెటర్. మీలో ఎవరైనా క్యాంపింగ్ వస్తానంటే రండి. అంటే నెగిటివ్ గా కామెంట్ అయితే పెట్టకండి. లేదు మేము నమ్మ, నువ్వు చెప్పేదంతా సొల్లు అంటే రండి, మనం అందరం క్యాంపింగ్ లో ఉందాం. ఎందుకంటే మాకు అంత డబ్బులు లేవు హై-ఎండ్ డివైజులు కొని మిమ్మల్ని నమ్మించాలని. ఆ సౌండ్స్ కూడా రికార్డ్ చేసి అంత కెపాసిటీ ఉన్న మొబైల్ కూడా కాదు మాది. ఒకవేళ మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టే బదులు మేము వస్తాం, మేమే చూద్దాం దగ్గరగా రియల్గా అంటే మీరు రండి, మేము తీసుకెళ్తాం మాతో పాటు. ఓకేనా? ఇది మీకు ఇంకా దాదాపు మన క్యాంపింగ్ టెంట్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఊరంతా తిరిగేసి అదండి. మేమైతే ప్రతి ఒక్క ఇల్లు దరిదాపులో దగ్గర అంతా చెక్ చేసాం. మాకైతే ఇందాక గజ్జల సౌండ్ వినబడ్డది. ప్రస్తుతానికైతే ఏ సౌండ్ లేదండి. మొత్తం అన్ని ఏరియాలు తిరిగేసాం, చెక్ చేసుకున్నాం అనమాట. మాకు ఇప్పుడు ఏం కనిపించలేదు. ఒకవేళ పడుకున్న తర్వాత ఇంకేమన్నా జరిగితే మేము ఖచ్చితంగా వీడియో తీసి పెడతామండి. మీరు నమ్ముతలేదనే దానికోసమే ఇదంతానే. దేనికైనాండి గుండెదైనా ఉండాలి, మాకు ఉంది. కానీ అంత కాదులే అండి, ప్యానెల మీద తెచ్చుకుని అంత కాదు. అందుకే ఇంకా పడుకుంటామండి. ఒకవేళ నైట్ ఏమన్నా తేడా అవుతే, ఏమన్నా సౌండ్స్ రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేస్తామండి. అంటే మా మొబైల్ సపోర్ట్ చేస్తలేదండి, ట్రై చేస్తున్నాం కానీ. ఇంకా పడుకుందామండి. మా వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ కొత్తగా మనిషి వచ్చి ఆ మనిషి ఇంకా భయపడుతున్నాడు అనమాట. మా ఊడి చూడు కత్తి తెచ్చుకుని పక్కన పడుకుంటున్నాడు. ఇటు చూడు ఇంకా అప్పుడే సర్దేశారు అనమాట ఇలా అల్లిపోయి. వీళ్ళు ఏమన్నారా? రాత్రి చూసుకుందాం థమ్స్అప్ అనేది తీరవస్తే వెళ్ళా కత్తి రుచుకుని ఆవిడకి వచ్చి పడుకున్నారు అనమాట అండి. అంత పిరికొల్లు మేమైతే పడుకుంటున్నాం. మీరైతే పడుకోకండి. నైట్ ఏమవుద్దో ఏటో కూడా తెలదు. ఎందుకంటే ఇక్కడ గొర్రెగేదులు అలాగే ఏమంటారు నక్కలు గట్ట తిరుగుతున్నాయి అంటే చెందుగులు కూడా ఉన్నాయంట. చెందుగులు అంటే ఏటో కూడా తెలదు. మా అమ్మ అంది. చూడాలి నైట్ ఏం జరుగుతుంది అన్నది. మేమైతే పడుకుంటున్నామండి. నైట్ ఏం జరిగినా సరే వీడియో రికార్డ్ చేస్తాను, నేను ట్రై చేస్తానండి మాక్సిమం. నా ఫోన్ అయితే వాటికి దానికోసం ప్రత్యేకించి తయారు చేసిన ఫోన్ అయితే కాదండి. నేనైతే ట్రై చేస్తున్నాను మాక్సిమం. చెప్పాను కదా గల్లి గల్లి సౌండ్ వచ్చిందని. ఆ సౌండ్ రికార్డ్ చేస్తుంటే అవుతలేదు. మా సౌండ్లు కనపడుతుంది. మళ్ళీ ఇది ఏం మ్యాజిక్ అర్థమవుతలేదు. ఒకవేళ దానికి సంబంధించిన ఏమన్నా డివైస్ ఉంటే చెప్పండి, నేను కొనుక్కుంటాను. కొనుక్కురైనా నమ్మితే ట్రై చేస్తాను. మేమంత రిస్క్ చేయాల్సిన పనే లేదండి. ఏదో దగ్గర వేసేసుకుని వీడియో చేస్తే సరిపోద్ది. కానీ ఎవరు లేని ఊర్లో ఏదో జరిగిన ప్లేసుల్లో క్యాంపింగ్ చేస్తున్నాం అంటే మీకు నచ్చుతున్నాయనండి. కేవలం మిమ్మల్ని నమ్మించడానికి కూడా కాదు, జస్ట్ మీకు నచ్చుతున్నాయనే కాబట్టి మేము చేస్తున్నాం అనమాట. ఇంకా ఏమైనా సరే నైట్ వీడియో చేసి పెడతానండి. అదే వీడియో రికార్డ్ చేస్తాం. ఇప్పుడైతే పడుకుంటామండి. మీరైతే పడుకోకండి. గుడ్ నైట్. అయితే ఏదో సౌండ్ వస్తుందండి. ఏంటంటే వినపడ్డారా సౌండ్ నీకు? అది ఫోన్లో రికార్డ్ అవుతలేదు రా దరిద్రం. కానీ ఫోన్లో రికార్డ్ అవుతలేదు, నాకు అది అర్థమవుతలేదు. జిప్ తీస్తే ఎలా వస్తుంది సౌండ్? బాబోయ్, రాత్రి అయితే చాలా ఘోరంగా గడిచిందండి. మాకైతే ఎవ్వరికి సరిగ్గా నిద్ర లేవన్నమాట. ఏమైందంటే అండి, మేము ఇంకా క్యాంపింగ్ టెంట్ లో దూరేసిన తర్వాత బయట రాకూడదు అనుకున్నాం. కానీ ఏమైందంటే ఇక్కడికి ఏదో వచ్చినట్టు అయ్యిందండి. మొత్తం మీద నిజం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి అది ఎలా సౌండ్ చేసేది అనుకున్నాం. ఫస్ట్ ఏమో అనేది కోతులాగా, తర్వాత ఏమో ఒకసారి గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోయిందండి. అది ఏంటన్నది కూడా తెలీదు. అప్పుడు మా వాడైతే అది చూసి చాలా బాగా అంటే వణికేయడం అనమాట. దెబ్బకి అల్లిపోయాడు. దెబ్బకి ఈడే చూసింది అదే విన్నది కూడా. ఇంక ఈడు ఎలాగే అల్లిపోయాడు అంటే మా వాడు చెప్తాడు చూడండి, ఎరా ఎలాగ వెళ్ళిపోయాడరా పడుకుంటా వీడు. నేను ఇలా మైంగా పడుకున్నాను కదా, నాకు సరిపోతలేదు. కాలేపు తిరిగాడు. కాలేపు తిరిగాడు ఏదో మొత్తం పడపడపడ సప్పుడు చేసిన పోయింది. ఇంక బాడీ అంత తప్పుకోరా షేకింగ్ పులవమంటున్నా. పాపం అల్లిపోడండి. అంటే ఇది ఎప్పుడు రాలేదనమాట, ఇటువంటి ప్లేసుల్లో ఉండలేదన్నమాట. మా ఊడు వీడికి ఏం చెప్పి తీసుకొచ్చేది వెళ్దాం. బండి ఎక్కడంటే తానం కూడా చేయలేదు. ఇంకా తానం వాడు ఏదో పార్టీకి వెళ్ళిపోతాం అనుకున్నాడేమో ఒకరుడు అన్న బండి ఎక్కాడు. మా మొగుడు చచ్చిన దానిలా కూర్చున్నాడు పాపం. మేమైతే నైట్ బయటకే రాలేదు. ఇప్పుడు టైం అయితే 7 అవుతుందండి పొద్దున్న. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత అందంగా ఉన్నాయి, కానీ నైట్ చాలా దారుణంగా ఉన్నాయండి బాబా. ఎలా అంటే ఇంకా అలా మామూలుగా కాదు. ఇంకా సగం ఎత్తుగడ్డి వెళ్ళిపోవచ్చని కూడా కదనియా.
స్లోగా మళ్ళీ ఆ చెవులోనే. అదే వాళ్ళకి కొంచెం ధైర్యంగా పెంచడానికి మాత్రం నేను ఏం చేసామనంటే గట్టి గట్టిగా మాట్లాడేసామని. అందులో కొంచెం అటు ఇటు మాట్లాడుంటే తప్పు అనుకోకండి, కొంచెం ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఈ చలికి చిన్న మంట కాలుతున్నామండి. బహుశా వెనక్కి ఏం చేస్తున్నాం, పొద్దున్నే కాఫీ పెడతా. మనం క్యాంప్ నుంచి ఇంటికి వెళ్తానికి లాస్ట్ కాఫీ అనమాట అండి. ఏదేమైనానండి మీరు వీడియోలో చూసేది వేరు, అంటే ఇక్కడ ఉండి చూసేది వేరండి. ఎందుకంటే మేము ఇక్కడ నైట్ అంతా నైట్ ఈ పాడుబడ్డ ఇల్లు కాడ క్యాంప్ వేసుకుని ఉన్నాం. ఈ ఆ సౌండ్లు కానీ ఏదన్నా మేము మేము విన్నాం, అది మాకు తెలుసు. మీరు ఒకవేళ వీడియోలో చూసింది మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి లేదే అది ఇది అనుకుంటారు. అదే కానీ మీరు కానీ వచ్చి మాతో పాటు లేదా మీరు కానీ ఈ సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా భయపడతారండి. అది మేము మా తరపు నుంచి కూడా ఆలోచించారనుకో, నెగిటివ్ కామెంట్ పెడతా కూడా కొంచెం ఆలోచిస్తారనమాట. శుభోదయం సుబ్బారావు గారు అయితే ఇప్పుడే లేతున్నారనమాట అండి. మన కాఫీ కూడా రెడీ అయిపోయిందండి. కనకి గడి మన స్ట్రాంగ్ కాఫీ పెట్టాడు అనమాట. అబ్బా భలే ఉందండి. మన బుజ్జిగాడితో అండి అందమైన ఊరు పొద్దున్నే ఎలా ఉందో చూద్దామండి. పైకి ఎగరేసి బాబు బుజ్జిగాడు జాగ్రత్త అమ్మా. బుజ్జిగాడితోటి లొకేషన్ అంతా చూసారు కదండి, సూపర్ ఉంది కదా. కానీ నైట్ చాలా భయంకరంగా ఉందన్నమాట. ఇంక ఇంటికి వెళ్తానికి సమయం కూడా వచ్చిందండి. ఇంకా క్యాంపింగ్ టెంట్ అయితే తీసేద్దాం. సామానం అంతా నీట్గా మన బండికి అయితే సర్దేశామండి. అదండి నైట్ అయితే ఎవరో లేని ఊర్లో అలా గడిచిందండి. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే అసలు ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ కూడా చేయండి. నెగిటివ్ మట్టి కామెంట్ చేయకండి ప్లీజ్. ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందండి. మీరైతే అది నమ్మాలి ఖచ్చితంగానే. ఇంకా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. బాయ్.